నమస్తే. Motion moved. Minister గారు explain the bill. సార్, ఈరోజు ఇప్పుడు మనం మూవ్ చేసిన బిల్ ఏదైతే ఉందో అది మరి హిందూ ధార్మిక పరిషత్కు సంబంధించినటువంటి బిల్లు సార్. అది ఇప్పటివరకు కూడా మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎటువంటి బిల్లులలో కూడా యాక్ట్లలో కూడా మార్పు తీసుకురాలేదు. మొట్టమొదటగా ఈరోజు మరి యొక్క యాక్ట్ మీద మనం మార్పు తీసుకురావడానికి మనం ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా 1987లో మెయిన్ యాక్ట్ ఉండే అధ్యక్ష. ఆ యాక్ట్ను మాడిఫై చేస్తూ మరి కొత్త యాక్ట్ తీసుకురావడానికి ఈ బిల్లును ఈరోజు సభలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా దేవాలయాల విషయానికి వస్తే గత 10 సంవత్సరాల్లో కొంత దేవాలయాలు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పాలి. చిన్న చిన్న దేవాలయాలు కాకపోతే మరి కొన్ని దేవాలయాలు బాగా మరి భక్తులు రావడము మనం ఈ వచ్చిన 15 నెలల నుంచి చూస్తూ ఉన్నాము. కొంత ఆదాయము పెరగడము, రద్దీ పెరగడము, ఎందుకంటే కావలసిన వసతులు మేము వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడం వలన వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కల్పిస్తుంటే పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతున్న విషయాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తానన్న అధ్యక్ష. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గుళ్ళను అభివృద్ధి చేయాలి, మరి భక్తులను ఆకర్షించాలి, భక్తులను ఎక్కువ పెద్ద మొత్తంలో మరి భక్తులను ఆకర్షించే విధంగా టెంపుల్స్ను డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతో వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత చెప్పాలంటే ముఖ్యంగా ఈ దేవాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువైందని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళలు పెద్ద మొత్తంలో వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి ఈ ఉచిత బస్సు ద్వారా వెళ్ళి దేవాలయాలను సందర్శించుకోవడం, మొక్కులు మొక్కడం, అదేవిధంగా కానుకలు ఇవ్వడం వలన మరి దేవాలయాల ఇన్కమ్ కూడా గణనీయంగా పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అయితే మేజర్ టెంపుల్స్లో రద్దీ ఎక్కువగా ఉండడం వలన మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి మేము మేజర్ టెంపుల్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరించి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంట్లో ఒకటి యాదగిరిగుట్ట అధ్యక్ష. యాదగిరిగుట్ట మేము వచ్చినప్పుడు భక్తులకు కనీసం నిలబడడానికి నీడ ఉండేది కాదు, పైన త్రాగడానికి నీరు ఉండేది కాదు, వెళ్ళడానికి టాయిలెట్స్ ఉండేటివి కాదు, పడుకోవడానికి ఒక డామెట్రీ ఉండేది కాదు, మరి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి ఆ బండల మీదనే వెళ్ళే అలాగా ఉండేది, పైన నీడ ఉండేది కాదు. దానివల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మేము అక్కడ కొన్ని కోట్ల రూపాయలతోటి భక్తులకు ఎన్నో సౌకర్యాలు ఈరోజు ఏర్పాటు చేశాం అధ్యక్ష. మరి అది అక్కడ ఇప్పుడు ఇన్కమ్ దాదాపుగా 200 కోట్ల పైన ఈరోజు ఇన్కమ్ వస్తూ ఉంది అధ్యక్ష సంవత్సరానికి. మరి ఆ యొక్క యాదగిరి గుట్టని ఒక మరి టీటీడీ స్థాయిలో పాలక మండలి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యాదగిరి గుట్టను మరి అక్కడ ఈ యొక్క పాలక మండలి ఏర్పాటు కోసమని చెప్పి ఈ బిల్లు ఇక్కడ సభలో ప్రవేశపెట్టి మరి యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి మేము ఇది ప్రవేశపెట్టాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ యాదగిరిగుట్ట దేవస్థానము ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపబడ్డ తర్వాత మరి ఒక ట్రస్ట్ బోర్డు వేయడం జరుగుతుంది అధ్యక్ష. ఆ ట్రస్ట్ బోర్డు
వైటీడీ ట్రస్ట్ బోర్డ్ అని పిలవడం జరుగుతుంది. సంవత్సరానికి దాదాపు 100 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న సంస్థలకు మెరుగైన వనరులు అందించి మరి సమర్థవంతమైన పరిపాలన నిర్వహణను నిర్ధారించడానికి ఈ బిల్లు యొక్క లక్ష్యం అధ్యక్ష. అదేవిధంగా 100 కోట్ల ఆదాయ పరిమితిని నిర్ణయించడం ద్వారా దేవాలయాలకు ప్రత్యేక పాలన విభాగం సృష్టించడం, అవి అంకితమైన పాలన పొందేలాగా చూడడం కూడా ఈ బిల్లు యొక్క లక్ష్యం అధ్యక్ష. సమగ్ర అభివృద్ధికి వనరులు సమర్థవంతంగా సమీకరించగల స్పష్టమైన దృష్టి కలిగి చైర్మన్ నేతృత్వంలో వివిధ అనుభవజ్ఞులైన మరియు అంకితభావంతో కూడిన ట్రస్టీలను నియమించడం కూడా ఈ బిల్లు ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది అధ్యక్ష. మరి యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఒక ప్రధాన తీర్థయాత్ర స్థలం అధ్యక్ష. ఆధ్యాత్మిక అనుభూతి మరియు స్వామివారి అనుగ్రహం కోరుకునే భక్తులు రోజుకు సుమారు 50 వేల మంది వరకు కూడా అక్కడ సందర్శిస్తూ ఉంటారు అధ్యక్ష. ఈ యొక్క ఏరియా ఏదైతే ఉందో ఇది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి 1241 ఎకరాలు మరి ఏరియా అక్కడ ల్యాండ్ ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ బిల్లు తర్వాత దీన్ని టెంపుల్ సిటీగా ఈ ఏరియా మారబోతుంది అధ్యక్ష. మరి ఇది అటానమస్ పవర్ కలిగి ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ 1241 ఎకరాల్లో 6 గ్రామాలు, 3 మున్సిపాలిటీలు, మరి 3 గ్రామ పంచాయతీలు ఇవి ఇందులో విలీనం కాబోతూ ఉన్నాయి అధ్యక్ష. వీటిని పంచాయతీరాజ్ యాక్ట్ ఏ విధంగా ఉంటుందో అదే యాక్ట్ అది ఇక్కడ వర్తిస్తుంది అధ్యక్ష. పరిపాలన విషయంలో మరి అక్కడ ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఇందులో కలుపుతున్నారు కదా, ఏమన్నా జరుగుతుందనో అటువంటి ఆలోచన రావాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రభుత్వం అధికారిక ప్రకటన తర్వాత సదరు దేవాలయం పట్టణ ప్రాంతంను తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 218 యొక్క 5వ సెక్షన్ కింద ఇది టౌన్షిప్గా మరి అనౌన్స్ చేయబడుతుంది అధ్యక్ష. దేవస్థాన ప్రాముఖ్యత సమర్థించడానికి ప్రభుత్వం యాదగిరిగుట్టను ఆలయ నగరంగా అదే ఇప్పుడు టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. దీన్ని టీటీడీ మాదిరిగానే వైటీడీ అని పేరు పెట్టి మరి ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. వార్షిక ఆదాయం 224 కోట్లుంది. ఆలయ పాలనను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో సమాజ నాయకులు, సాంకేతిక నిపుణులు మరియు ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా దీనిని మనం సాధించవచ్చు అధ్యక్ష. వైటీడీ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు తెలంగాణ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ చట్టం 1987 ప్రకారం అవసరమైన సవరణలతో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయడానికి ప్రత్యేక నిబంధనలను రూపొందించాలని ఈ బిల్లులో ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. పాలనా నమూనా తిరుపతి దేవస్థానంను అనుకరిస్తూ మరి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎండోమెంట్స్ చట్టం 30/87లోని సెక్షన్ 20 ప్రకారము ట్రస్టీ కూడా ఒక వ్యవస్థాపకుడు, ట్రస్టీల బోర్డుకు చైర్మన్గా ఉంటాడని మరి ఇందులో తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం ప్రకారము సంవత్సరానికి 100 కోట్లు దాటిన సంస్థలకు వ్యవస్థాపకుడు కాకుండా చైర్మన్ను ప్రభుత్వం నియమించుకునేలా ఒక నిబంధన చేయబడింది అధ్యక్ష. మరి ఎవరైతే ఈ ట్రస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళని అందులో మెంబర్గా పెట్టడం జరుగుతుంది. మరి వాళ్లకు ఓటు హక్కు కూడా కల్పించి మరి వాళ్ళు ప్రతి కంటిన్యూషన్ అలాగే వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు మెంబర్గా ట్రస్టీ వాళ్ళు ఉండడం జరుగుతుంది అధ్యక్ష. సమగ్ర అభివృద్ధికి వనరుల సమర్థవంతంగా సమీకరించగల సామర్థ్యం ఉన్న చైర్మన్ను నియమించడానికి మరి ఇది ఉపకరిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మరి దాన్ని మనము ఆర్గనైజ్ చేయాలన్నా, అడ్మినిస్ట్రేషన్ పరంగా అభివృద్ధి చేయాలన్నా కూడా ఒక మంచి వ్యక్తిని చైర్మన్గా పెట్టినప్పుడు అక్కడ మరి ఆ యొక్క ఆలయం అభివృద్ధి చెందడమే కాకుండా అక్కడ వచ్చినటువంటి భక్తులకు ఇంకా మంచి సౌకర్యాలు అందించి భక్తుల సంఖ్యను కూడా పెంచడమే కాకుండా మరి వాళ్ళ ఆధ్యాత్మికంగా మంచి మరి ఆలోచనతో
తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి ఆదాయ పరిమితిని పేర్కొంటూ ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 15కి తగిన సవరణ కూడా ప్రతిపాదించబడింది. దీని ద్వారా ఆదాయం 100 కోట్ల కంటే ఎక్కువ ఉన్న దేవాలయాల మరియు సంస్థల పాలనకు ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి కూడా వీలు కల్పిస్తుంది అధ్యక్ష. అంటే 100 కోట్లు దాటిందని కూడా ఈ యొక్క యాక్ట్ కిందకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అధ్యక్ష. మరి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ధర్మకర్తల పదవీ కాలానికి 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ల వరకు పొడిగిస్తూ సెక్షన్ 17(2) సవరణ కోసం ఒక నిబంధన కూడా ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. యాదగిరి గుట్ట దేవస్థానం వైటీడీకి ప్రత్యేక నిబంధనలు చేస్తూ చట్టంలో కొత్త అధ్యాయం 14 నందు చూపించబడింది అధ్యక్ష. ఇవి మన పోలికల అధ్యక్ష. టీటీడీకును వైటీడీ బోర్డుకి ఏంటి కంపారిజన్ అనేది మీకు మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. బోర్డు ఎట్లా ఏర్పాటైంది అనేది ముందుగా విభాగం 96 29 మంది సభ్యులు చైర్మన్తో టీటీడీలో ఉన్నారు అధ్యక్ష. అందులో ఎమ్మెల్యేలు 3, వాళ్ళు ఎక్స్ అఫిషియో మెంబర్స్ 4, సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్, చైర్మన్ తుడా తిరుపతి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ తిరుపతి, వీళ్ళు మెంబర్లుగా ఉంటారు. వాళ్ళు మొత్తం 29 మంది ఉంటారు అధ్యక్ష. మన వైటీడీ బోర్డులో 18 మంది మెంబర్స్ ఉంటారు అధ్యక్ష. కమిటీ మెంబర్స్ 10 మంది, చైర్మన్ 1, 9 అదర్ మెంబర్సు, 1 మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్, ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, 1 ఫ్రమ్ ఎస్సీ, 1 ఫ్రమ్ బీసీ, 1 ఫ్రమ్ ఉమెన్ ఉంటారు అధ్యక్ష. ఇందులో వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళు కూడా ఒకరు మెంబర్గా ఉండడం జరుగుతుంది అధ్యక్ష. 1 ఫౌండర్ ట్రస్టీ అండ్ 4 అదర్ మెంబర్స్ ఉండడం జరుగుతుంది అధ్యక్ష. ఎక్స్ అఫిషియో మెంబర్సు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, ఇన్ఛార్జ్ ఆఫ్ ఎండోమెంట్స్, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ యాదగిరిగుట్ట, అదేవిధంగా వైస్ చైర్మన్ వైటీడీఏ, స్థానాచార్య ఆఫ్ యాదగిరిగుట్ట, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఫర్ ఏ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 2 years, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ ఏ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 5 years, ఫౌండర్ ట్రస్టీ ఆఫ్ యాదగిరి. వీళ్ళందరూ కూడా మరి ఇందులో బోర్డులో మెంబర్గా ఉంటారు అధ్యక్ష. గతంలో 14 మంది ఉండేవాళ్ళు అధ్యక్ష. ఇప్పుడు ఇది 18 మందికి ఈ సంఖ్య పెరిగింది అధ్యక్ష. మరి అధికారాలు విధులు అనేటివి విభాగం 97 కింద టీటీడీ యొక్క మొత్తం పరిపాలన ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ కూడా వైటీడీ యొక్క మొత్తం పరిపాలన 99వ విభాగం కింద ఉండడం జరుగుతుంది అధ్యక్ష. బోర్డు పదవీ కాలం వచ్చి టీటీడీది 2 సంవత్సరాలు, మన వైటీడీది కూడా 2 సంవత్సరాలుగా ఉంటుంది అధ్యక్ష. చైర్మన్ మరియు సభ్యులకు జీతం గురించి వచ్చినప్పుడు వాళ్ళకు జీతభత్యాలు ఏమీ ఉండవు అధ్యక్ష. కాకపోతే వాళ్ళకు టీఏడిఏలు మాత్రం ఇవ్వడం జరుగుతుంది టీటీడీలో. అదేవిధంగా మన దగ్గర కూడా సభ్యులకు ఓన్లీ టీఏడిఏలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తప్పితే వాళ్ళకు ఎటువంటి మరి జీతాలు కానీ ఇవ్వడము జరగదు అధ్యక్ష. మరి అదేవిధంగా పరిపాలన టీటీడీ బోర్డులో ప్రభుత్వం కాలానుగుణంగా పౌర పరిపాలన కోసం తిరుమల కొండల ప్రాంతంలో పరిమితులను తెలియజేయవచ్చు. కార్యనిర్వాహక అధికారి టీటీడీ ప్రాంగణంలో నిషేధించాల్సిన విషయాలు ఏంటంటే భిక్షాటన కానీ, పశువులను తినడం కానీ, మత్తు కలిగించే మద్యం లేదా మాదక ద్రవ్యాలను వినియోగించడం కానీ, జంతువులను వధించడం కానీ, చంపడం కానీ, కార్డులు పాచికలతో ఆట కానీ, లైసెన్స్ లేని వ్యాపారులు మరియు విక్రేతలు మొదలైనవి అక్కడ మరి అది నిషేధించడం జరుగుతుంది అధ్యక్ష టీటీడీలో. అదే పద్ధతిలో వైటీడీ బోర్డులో కూడా సేమ్ అవే మరి ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరియు పంచాయతీరాజ్ చట్టం కింద అవసరమైన నిబంధనలను రూపొందించబడతాయి ఇంకేమన్నా అవసరం ఉంటే అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా విద్యా సంస్థల అధ్యక్ష టీటీడీ బోర్డు విద్యను నిర్వహిస్తుంది అధ్యక్ష. అట్లాగే వైటీడీ బోర్డు కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యా సంస్థలను స్థాపించవచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు మరియు నిర్వహించవచ్చు అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష.
మరి అదేవిధంగా విద్యా సంస్థలు విద్యా బోర్డును మరి టీటీడీ నిర్వహిస్తుంది. మనం ఇంకా అవసరం అనుకుంటే ఏది మన పిల్లలకు చదువులకు సంబంధించిన వేరే వేద పాఠశాలలు కానీ అక్కడ ఏమైనా కూడా మన భక్తులకు అంటే ఆధ్యాత్మికానికి సంబంధించిన ఏ ఇన్స్టిట్యూట్స్ అయినా కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు అధ్యక్ష. వాటిని మెయింటైన్ చేయవచ్చు. దాని ద్వారా కూడా మరి అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకు విద్య కానీ మరి లేకపోతే అదేవిధంగా ఈ యొక్క మరి వేదాలు కానీ ఇట్లాంటివి నేర్పించి ఎంతోమంది మరి అక్కడ అర్చకులను మనము మరి తయారు చేయడానికి అవకాశం ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా బడ్జెట్ ఆమోదం అనేది ప్రభుత్వం ద్వారా జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ కూడా అదేవిధంగా ప్రభుత్వం ద్వారానే వైటీడీకి మరి బడ్జెట్ ఆమోదం జరుగుతుంది. మరి ఇతర సంస్థలకు ప్రతిపాదిత కేటాయింపుల దరఖాస్తులు ఏమైనా ఉన్నాయనంటే టీటీడీ వాళ్ళు ఏం పేర్కొనబడలేదు అధ్యక్ష వాళ్ళ దగ్గర. మన దగ్గర మాత్రం సంవత్సరానికి 100 కోట్లు దాటిన ఆదాయం ఉన్న ఏదైనా దేవస్థానం లేదా చారిటబుల్ ఎండోమెంట్ కోసం ట్రస్టీ బోర్డు ఏర్పాటునకు దరఖాస్తు చేసుకోవడానికి నిబంధనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా కార్యనిర్వాహక అధికారి ఒక జిల్లా కలెక్టర్ పదవిని మరి ఎవరు నిర్వహిస్తున్నారో లేదా నిర్వహించారో విభాగం 107 కింద ఇది మరి టీటీడీ బోర్డు కింద ఉంది అధ్యక్ష. మరి అది వైటీడీ కింద 109 విభాగం కింద ఐఏఎస్ అధికారి లేదా అదనపు కమిషనర్ స్థాయి అధికారి ఇక్కడ మరియు ఈఓగా ఉండడం ఈఓ స్థాయిలో ఉండడం జరుగుతుంది అధ్యక్ష. విధుల నిర్వహణ విధులు మరి నిధులు బోర్డుచే నిర్వహించబడతాయి. ఆలయం విద్యా సంస్థలు హిందూ మత ప్రచారం వేదాల అధ్యయనం అర్చకుల శిక్షణ సత్రాల నిర్మాణం ఆసుపత్రుల స్థాపన మరియు నిర్వహణ రోడ్ల నిర్మాణం మరియు నిర్వహణ మొదలైనవి టీటీడీ బోర్డు విభాగంలో చేపడుతున్నారు. అలాగనే మనం కూడా అవన్నీ కూడా తీసుకోవడానికి